శుభకార్యమైన ఈ కార్యక్రమంలో వీళ్ళు భాగస్వాములుగా పాల్గొంటూ పురుషుల చైతన్య వేదిక జిల్లా కమిటీ నుండి ప్రతి ఒక్కరికి వారి స్తోమతకు మించి వసతి చెప్తారు. ఎందుకంటే ఇప్పటికి కూడా అలాంటిది వాళ్ళ సొంత పనులను పెట్టుకొని నా పిల్లలకి ఏదైనా ఒకటి చేయాలి, ఈ కులంలో మేము పుట్టినందుకు నేను ఏదైనా ఒకటి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి ఎంతోమందికి హాస్పిటల్లో ఉన్న వారికి కానీ చనిపోయిన కార్యక్రమాల కానీ ప్రతి ఒక్క దగ్గర వాళ్ళకు తోచిన సహాయాన్ని అందిగా ఇచ్చారు. ఆ భరోసాను గుర్తించిన వాళ్ళకే ఈరోజు రంగన్న గారు వాళ్ళని విరామ చేశారని నేను అనుకుంటున్నాను. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒక అందరూ మన పిల్లల కోసం ఆ డిఎన్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి నూతనంగా ఎన్నుకోబడ్డ నిజామాబాద్ జిల్లా కమిటీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలక్షన్లు అనగానే గతంలో పాతుకుపోయిన పెద్దలందరూ మా పెద్దరికం ఎక్కడ పోతుందో, మమ్మల్ని పిల్లలు వస్తే మమ్మల్ని లెక్క చేస్తారో లెక్క చేయరో అనుకొని ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా నేను ఊహించాను, ఇక్కడ కూడా ఎలక్షన్ జరుగుతాయి, ఓటింగ్ జరుగుతుంది అనుకున్నాను. కానీ రంగన్న గారు పెద్ద మనసుతో ఇక్కడ ఎలక్షన్ జరగకుండా యువతకు అవకాశం ఇవ్వాలని పెద్ద మనసు చేసుకొని అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఎలక్షన్ జరగకుండా ఒక నూతనంగా యువతకు అవకాశం ఇచ్చినందుకు రంగన్న గారికి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నూతనంగా ఎన్నికైన మన జిల్లా కమిటీ మనం పదవులు తీసుకోగానే మనం లీడర్లు కాలేదు. ఈ స్టేజ్ నుంచి చెప్తున్నాను, కులాలకు అందరికీ మనము సేవకులుగా పనిచేయాలి. గతంలో పనిచేసాము, ఇప్పుడు కూడా సేవకులుగా పనిచేయాలని కోరుతున్నాను. పదవి రాగానే మనకి ఇంకా బాధ్యత పెరిగింది. మనం పదవి అనుకోవద్దని కుల సేవ అనుకోవాలి. నా అక్కలు నా తమ్ముళ్ళు మాతో పాటు గత 3 సంవత్సరాలుగా ప్రయాణం చేశారు. మీకు ఇంకా మంచిగా కులానికి సేవ చేసే అవకాశం వచ్చింది. ఈ సేవని మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఒక చేతిని అక్కడ విరగొట్టుకొని ఈరోజు మరి కోలసీన ఆధ్వర్యంలో డిఎన్టీ తీసుకొని వచ్చారంటే చాలా గొప్ప విషయం. తనకు కూడా అభినందన తెలుపుతూ వారి యొక్క సందేశాన్ని మనసుగా కోరుతున్నాం. ఎన్నికలు అవుతుంది, అందరం కూడా అందరి ముఖాలలో చిరునవ్వు ఉంటుంది. ఎక్కడైతే గట్టిగా పోటీ ఉంటుందో అక్కడ నిజంగా కూడా వర్గపోరు అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ వర్గపోరు వల్ల వాళ్ళు ముందుకు పోరు, ఇంకొకరు ముందు పోనీయకుండా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఒకటి మళ్ళొకసారి కూడా రంగన్న గారికి గట్టిగా చెప్పలు కొద్దాం. ఒకసారి నేడు మన ఇందూరు జిల్లా, నిజామాబాద్ జిల్లా ప్రపంచంలో నిజామాబాద్ గుర్తుపడుతూ కొంతమంది ఇందూరు అంటే చాలా గుర్తుపడతారు. ఇటువంటి ఒక గొప్ప పేరున్నటువంటి ఓ జిల్లా కమిటీని తన ఏకగ్రీవంగా తన ఒంటి భుజాల మీద వేసుకొని ఒక సందేశాత్మకమైనటువంటిది మనందరికీ సందేశం ఇచ్చిండు. వారికి కృతజ్ఞత తెలుపుతూనే నేటి మన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోలసింగన్న గారికి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల సంఘం ఉపాధ్యక్షులు సతీష్ గారికి, నా తోటి సహోదరుడు, అదేవిధంగా మన పన్నీర్ నాగేశ్ అంటే మీ అందరికీ చైతన్య వేదికకి ఓట్లు వేసినటువంటి ఒక వ్యక్తి. తను కూడా పాపం తన కుటుంబాన్ని సైతం తన విలువైన సమయాన్ని వ్యాపారానికి పెడితే డబ్బులు సంపాదించవచ్చు. కానీ మన కులంలో ఎంతకుండా మేలు జరగాలి, మన కులస్తులకు ముందుకు పోవాలనే ఉద్దేశంతో తను కూడా కులానికి చాలా విశేష కృషి చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్నటువంటి వేదిక మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి సమయం లేదు కాబట్టి అందరి పేరు నేను చెప్పలేను. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మన సీనన్న గారి నాయకత్వంలో వారి కార్యవర్గ సభ్యుల్లో మేమందరం కూడా విశేషంగా కృషి చేసినాము. ఒక మాజీ ఎమ్మెల్యే అని కాదు, ఒక మాజీ కార్పొరేటర్ని ఏ ఒక్కరిని వదలకుండా ఎమ్మెల్యేని, మినిస్టర్లని ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినాము. అందరినీ సొంత ఖర్చుతో పోయినామండి. ఏ ఒక్క సభ్యులు కూడా డబ్బులు తీసుకోలేము, అన్ని మా సొంత ఖర్చులతోనే. ఇప్పుడు అయినా మినిమం 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా ఇప్పుడు కాదు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాదు అన్నారు. తెలంగాణ వచ్చింది. డిఎన్టీ కూడా ఏం తిరుగుతారో పిచ్చోళ్ళైతే రాదు అన్నారు. కానీ డిఎన్టీలో కూడా మన పేరు వచ్చేసింది. సో ఖచ్చితంగా ఏదైనా సుసాధ్యం అసాధ్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాం మనము. అదేవిధంగా అందరూ కూడా మంచి గుణాలను మనస్ఫూర్తి కోరుకుంటూ, ముఖ్యంగా ఏదైతే మన ఇతర వాళ్ళందరం కూడా ప్రశంసించుకుంటున్నామో యువకులకు అవకాశం రావాలి ఖచ్చితంగా.
నిజంగా మీరందరూ బాధ్యత ఇవ్వండి. ఇంతకుముందు మన అమరేందర్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనకు వచ్చింది బాధ్యత, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంత బాధ్యత పెరిగింది. కాబట్టి నేను మీరందరూ కూడా మీ అందరి సహకారంతో, మీ కార్యవర్గం సహకారంతో ఖచ్చితంగా దూసుకుపోతారని ఆశిస్తున్నా. మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మధ్యమైన అర్జున్ గారు. అయ్యా అర్జున్ పేరు పెట్టుకున్నామంటే నువ్వు యాక్షన్ కింగ్ అర్జున్ లెక్క ప్రధాన కార్యదర్శి కీలక పాత్ర. సో తప్పకుండా అర్జున్ కూడా నువ్వు ఖచ్చితంగా నేను చూస్తున్నా, నాకు అర్థమైంది నిజామాబాద్ జిల్లా ఎట్లయినా చూసుకోబోతావు. నీ యాక్టివిటీ నీ ఇంట్లో చూస్తున్నా నేను కూడా. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్, మీకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా కోశాధికారి అయ్యా క్యాషియర్ సాబ్, నేను కూడా క్యాషియర్నే, స్టేట్ క్యాషియర్ని, ఆయన జిల్లా క్యాషియర్ శ్రీనివాస్, మీకు కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు అంటే అధ్యక్షుల తర్వాత స్థానం మీరే. కాబట్టి ఖచ్చితంగా ఆ అధ్యక్ష స్థానానికి మీరు కూడా సపోర్ట్ ఇచ్చుకు నిజామాబాద్ జిల్లాను కూడా మంచిగా దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఉపాధ్యక్షులు మీకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామా. మీరు అటువంటి ముందుకు రావాలి. మీరందరూ కూడా పుస్తకాలకు ఎప్పుడు ఆదర్శంగా ఉండాలి. ఏ అవకాశం వచ్చినా, ఏ సమస్య వచ్చినా వారం కూడా మీరు వెంబడి తీసుకుపోవాలి. నేను మీకు కూడా ఖచ్చితంగా అభినందిస్తున్నామా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి ప్రసాద్ గారు, ప్రదీప్ గారు, మీకు కూడా నేను అభినందిస్తున్నా. ఖచ్చితంగా మా పెద్దల సపోర్ట్ మీకు ఎట్లా ఉంటుంది. మీరు కూడా ఎవరైతే ప్రధాన కార్యదర్శికి సపోర్ట్ ఇవ్వండి. మీరు కూడా సక్సెస్ఫుల్గా నిజామాబాద్ జిల్లాను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా కార్యదర్శి ముద్రపూల లలిత లలితమ్మ, మీకు కూడా శుభాశీస్సులు, కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది. మాకు కూడా మీ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినటువంటి, ప్రేమతోనే ఆహ్వానించినటువంటి మా శ్రీధర్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాలు వేరు, కుల సేవ వేరు. కులాన్ని రాజకీయాలు చేసుకుంటే ముందుకెళ్ళాం, కుల సేవ చేసుకోవాలనుకుంటే ముందుకెళ్తాం. కులానికి సేవ చేయాలంటే ఆ మహత్తరమైన భాగ్యం అందరికి రాదు, అది కొద్దిమందికి వస్తుంది. శ్రీరాముడికి భక్త రామదాసు సేవకి ఎట్లా ముఖ్యమైందో, శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నమే ఎట్లా ముఖ్యమైందో, కుల సేవ చేయడానికి కూడా సేవకులు కావాలంటే అదృష్టమై ఉండాలి. అది టైం వస్తేనే అవుతుంది. అది అంగిలి ఇరిగినాయి, లాఠీ దెబ్బలు తిన్నారు, పరుగులు ఎత్తినము, ధర్నా చౌక ధర్నా, ఇంద్రపార్క ధర్నా, ఇవన్నీ చేసి 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 స్పీచులు ఇచ్చి 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 కాళ్ళ ఏళ్ళబడ తిరిగి 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 సొంత పైసలతోటి వాళ్ళ వ్యవస్థని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ని వదిలిపెట్టి, వాళ్ళ ఆర్థికంగా అన్ని కూడా వదిలిపెట్టుకొని కులాని కోసమే ముందు పడి ఈ రోజు టీఎన్టీ సర్టిఫికేట్ వచ్చింది. అంత ఆషామాషి విషయం కాదది. ఆ సర్టిఫికేట్ ఈరోజు మనం తీసుకొని మన పిల్లల ద్వారా మనం ముందుకెళ్తున్నామంటే ఇప్పుడు చాలా సులువు. అది ఎక్కువ ఎవరికి ఈ విషయం అర్థమవుతుంది, మన ఎంఆర్ఓ సార్కి ముఖ్యంగా అర్థమైంది టీఎన్ సర్టిఫికేట్ ఎన్ని లాభాలు ఉంటాయనేది ఆ సార్కి ఇంపార్టెంట్, ముఖ్యంగా అతనికి అర్థమవుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చినందుకు పెద్దలంతా మిమ్మల్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను ఊచుకుంటాను సార్. మీతో పాటు ఎలాగైతే చేశారో వాళ్ళకు కూడా జిల్లా కమిటీలో మంచి ఎలా చేయాలని చెప్పేసి వారికి కూడా సహాయ సహకారాలు ఇస్తారని కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ఆలోచన చేస్తారు. మనకన్నా పూర్వీకులు ఎంతోమంది పెద్దలు కష్టపడి బీసీ డి నుంచి ఏకు, ఏ నుంచి డిఎన్టీకి ఇవన్నీ తేవడంలో చాలా మంది, అంటే మనతో పాటు చాలా మంది ఎంతో కష్టపడితే కానీ అది మనకు వర్తించాలి. పూర్తిగా అక్కడ ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఈ అన్నిటికీ మూలమో వారందరికీ ఈ రోజున కొంతమంది సర్జీలు ఉన్నారు, కొంతమంది ప్రజెంట్ ఉన్నారు. మరి వారందరికీ పేరు పేరున ప్రాధాన్యంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో మనం ఇంతకుముందు ఏదైతే అనుభవించడమో, ఎంతైతే కష్టపడ్డామో, చిల్లర చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ ఏదైతే అనుభవించడమో ఆ స్థితి మళ్ళీ మన పిల్లలకు రాకుండా చూసుకోవాలి. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఇంతంత ఎదగంగానే ఏదో వ్యాపారంగా గాజులము అనో, పూలము అనో, ఏదో రకంగా వ్యాపార రీత్యానే ప్రోత్సాహం చేసేది తప్ప కానీ అరే బాబు 4 అక్షరాలు నేర్చుకోవాలని చెప్పి బయట పంపిన దాఖలాలు చాలా తక్కువ.
ఎందుకంటే అప్పటి విషయాలు వేరు, ఇప్పుడు జరగబోయే విషయాలు వేరు. ఇప్పుడు ఏమున్నా పిల్లలను చదివించాలి, పిల్లలను చదివిపిస్తే రానున్న రోజుల్లో ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళందరి తీరు మనం కూడా జీవితాన్ని కష్టం లేకుండా ప్రతిఫలాలు అనుభవించవచ్చు. ఎవ్వరు ఏమని అనుకొని పిల్లలను చదివిపించి పిల్లలను ప్రయోజకులు చేస్తే ఆ పిల్లలు మనల్ని మంచిగా చూసుకుంటారు, మంచిగా కాస్తారని చెప్పి నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మీకు చదివిపించి ప్రయోజకులు చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ నమస్కారం చేసి తెలియజేస్తున్నాను. అందరం పూసల కులస్తులం, పూసల కుల బంధువులు, ఒకటే కుటుంబం మనందరిది. ఒకటే కుటుంబం, ఎక్కడికైనా కూడా పూసల కులస్తులను చెప్పుకోండి. ఎందుకంటే ఇది జరిగింది కాబట్టి చెప్తున్నాను నేను. కొంతమంది చదువుకున్న పిల్లలు వాళ్ళ కాలేజీలో కానీ బీటెక్ చేస్తున్న వాళ్ళు కానీ ఎంఏలో కానీ హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా పూసల కులస్తులు చెప్పుకోవడానికి మొమ్మట పడుతున్నారు. దానికి కారణం కూడా చెప్తా నేను, దాని పాటు కారణం చెప్తా నేను. అక్కడ ఎవరు గురువులు అడిగినా వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఇక్కడ ఏ కులం అన్నమాట పూసల, ఇది ఎక్కడ ఉంది కులం అన్న స్థితికి వచ్చింది. మరి ఏంటి అసలు ఎందుకు కారణం అది మెయిన్గా ఏంటంటే పెద్దలు చెప్పినట్టు మనకు చదువు లేక అని చెప్తున్నా నేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడుతూ గాజులు అమ్ముకొని, దుకాణాలు అమ్ముకొని, తాళాలు అమ్ముకొని, చెట్టులు రిబ్బర్లు వేసుకొని బతుకుతున్న వాళ్ళం. కాబట్టి మన పిల్లల్ని ముందుగా ఫస్ట్ చదివించండి. చదివించినప్పుడే మన కులం కూడా ముందుకు వెళుతుంది. ఈ ఎంబీసీలు డిఎన్టీలు ఇవన్నీ చదువుకున్న వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇప్పుడు డిఎన్టీ వచ్చిందని మనం అందరం చెప్పుకొని గర్వపడుతున్నాం. అసలు డిఎన్టీ అంటే ఏంటిది? డిఎన్టీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కీమ్ లాంటిది. అది అంటే సంచార జాతులు 51 కులాలు ఉన్నాయి. మన కులంతో పాటు 51 కులాలు ఉన్నాయి. ఈ సంచార జాతులకు అందరికి సంబంధించిన ఒక సర్టిఫికెట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇటువంటి చదువుకున్న పిల్లలకు కానీ ఇంకా వగైరా ఇలాంటి స్కీమ్స్ అన్ని మనకు లభిస్తాయి. దాన్ని చాలా మంది అదృష్టం చేసుకుంటాము మనం ఆ డిఎన్టీ విషయంలో చెప్పండి. అయితే ఒకటే విషయం చెప్తున్నా నేను, పిల్లలు ఫస్ట్ చదివించండి. కుర్చీలు వేసకాడ నేతలను మోసకాడ అరే ఎదిగితే కొడుకెక్కి ఆస్తులు మంచుకుండ్రు, అందిన కాడి గంద తిని మరిపోతుండ్రు. పూసలా మన బతుకెన్నడు మారదు, పూసలా మన రోజులు ఎప్పుడొస్తాయో. చిన్న చిన్నక పదవులిచ్చి బుదగరించరి మనల ఎంపీటీసీ సర్పంచ్ వార్డు నంబర్లు చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాళ్ళే మరి అవుతుండ్రు. మనల్ని మభ్య పెట్టి రాజకీయం చేస్తుండ్రు. పూసలా మన బతుకెన్నడు మారును, పూసలా మన రోజులు ఎన్నడొచ్చును అని మనం ఇలా ప్రశ్నించుకొని మోస్తే రాజకీయ జెండాలు మన కుల అభ్యర్థి ఎవరైతే ఉంటే వాళ్ళ జెండాలు మోద్దాం, లేకుంటే కులంకి సేవ చేద్దాం. కానీ ఇతర కుల వ్యక్తుల ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ జెండా మోయొద్దని ఒక విద్యార్థిగా తెలియజేస్తున్నా. సీనన్న మా సీనన్న, సీనన్న మీతోనే ఉంటమే, సీనన్న నీతోనే వస్తమే, సీనన్న నీ అడుగుల అడుగైతమే, సీనన్న మేము పూసల సేవ చేస్తామే. జై పూసల. మరి అప్పట్లో బీసీడీలో ఉన్నప్పుడు మరి అప్పుడు మన అధ్యక్షులు బాలయ్య గారు అనుకుంటా, సుబుద్ధి గారు వాళ్ళ నేతృత్వంలో కూడా మరి కోలసీనన్న అందరితో పాటు రాష్ట్రం మొత్తంలో అందరితో పాటు వారి యొక్క పాత్ర కూడా ఆ రోజు శ్రీ కృష్ణబల్య పూసల మరియు మనకు పూసల భవన్ హైదరాబాద్ లో ఇవ్వడంలో మరి పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. మరి ఆనాడు ఎంబీసీ నుంచి డిఎన్టీకి ఈనాడు డిఎన్టీకి తీసుకొచ్చినటువంటి స్టేట్ బాడీ మరి కోలసీనన్నకు మనందరి ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ గట్టిగా చప్పట్లతో వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకసారి అందరం రెండు చేతులు ఎత్తి మన తల్లికి నివాళులు అర్పిద్దాం. ఎందుకంటే అమ్మకు అభినందన చెప్పడం చాలా సంతోషకరం. మరొకసారి అందరం కూడా మన తల్లికి జై పూసల, జై పూసల. నిజంగా పూజల చేసే వ్యాపారం గురించి, పూజల తల్లుల గురించి నువ్వు మాట్లాడిన గ్రేట్. ఖచ్చితంగా నీతోటి ఒక సీల్ చూపిస్తా. రాష్ట్రం అంతా కూడా మంచి ఎంత డబ్బులు ఖర్చు అని నేను ముందు పెట్టి మన కులానికి చేసిన సేవలను కూడా ఖచ్చితంగా గుర్తిస్తాం. ఇక ముందు వచ్చే రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మన గాయకులకు కూడా ప్రత్యేకమైన ఒక హోదా కల్పించి వారికి ఒకటి చేయాలని ఒక ఆలోచన ఉంది. వచ్చే కార్యక్రమంలో మీలాంటి వారు కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి
మన కొంచెం చెప్తా వారు ఎంఆర్ఓ రావటము, అదేవిధంగా ఇంకొక వ్యక్తి వినోద్ గారు మనకి ఎంఆర్ఓ అయినట్టే చాలా సంతోషకం. అదేవిధంగా లోకల్గా అధ్యక్షుడు గురవన్న గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత మంచి ఆగుతున్నది చేసిందంటే రాష్ట్ర కమిటీని చూడంగా నేను అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు కానీ నాకు అన్ని రకాల సహకారాలు అందించిన నా యోజన విభాగం ఏదైతే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ గారికి, అదేవిధంగా మన వేణు గారు, ఆయన ఎప్పుడు నాతో పాటు గత 10-15 సంవత్సరాలు ఇద్దరు ముఖ పరిచయాలు లేకున్నా కానీ నా గురించి వాట్సాప్లో ఎప్పుడు ఏదో ఒక విధంగా గత 15-20 సంవత్సరాలు రాసేవారు. అదేవిధంగా ఈరోజు గారు ఒక మాట చెప్పిందన్నా, అధ్యక్షత నేను అధ్యక్షుడైనా మా కార్యవర్గం నూతన కార్యవర్గానికి ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందన్న అన్న ఒక విషయం చెప్పంగానే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా నేను ఇంతవరకు ఎక్కడ పోయినా చాలా ఏ కార్యక్రమానికి వెళ్ళకున్నా అన్ని కార్యక్రమాలు పక్కకు పెట్టి తమ్ముడు నిజంగా ఎందుకంటే యువకులు ఎందుకంటే వారు చేసిన సేవలను కూడా గుర్తించి ఈరోజు రంగన్న గారు నాకు ఫోన్ చేశారు, మామ ఇట్లా ఎలక్షన్స్ అవుతున్నాయి చేస్తుండే. అంతకన్నా ముందు శ్రీధర్ గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడు, కమిటీ వారు సాయి ఇట్లా అందరూ నాతో ఫోన్లో మాట్లాడు. కానీ అన్నాక ఏం చేయాలి మామ ఇట్లా డైట్ చేసిన అంటే అలాగే వారికి ఒకటే అన్నాం, నువ్వు చేసిన సేవలు చాలా బాగా చేసిన సంతోషము అందరి కూడా తెలుసు అన్న. నాగేశ్వరరావు కూడా మాట్లాడారు, అన్న ఏం చేద్దామన్నా ఎట్లా చేద్దామన్నట్టు. అలాగే అది కాదు, ఇక నువ్వు చేసిన జిల్లా వరకు చాలు, రాష్ట్ర కమిటీకి వస్తే బాగుంటుందని అందరి ఆలోచన ఉంది. జిల్లాలకు యువకులకు ఇచ్చేసి నిజంగా వారిని అందరినీ కూడా ముందుకు పెట్టేసి హరీష్ అన్న కూడా చెప్పిన, హరీష్ అన్న కూడా ఎప్పుడు బాగున్నతోటి ప్రతి విషయంలో ఏమంటారు అన్న ఈసారి ఒక్కసారి వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనది ఇప్పుడు చాలా చిన్న కులం అని మనం అనుకున్నాం కానీ అందరికన్నా పెద్ద కులం అయింది ఇప్పుడు. ఎందుకంటే డిఎన్టీలో మనలాంటి తెలుగుగల్లో ఎవరు లేరు. 62 ఇప్పుడున్న ఏదైతే సంచార కులాలను అన్నింటిలో కూడా ఇంతవరకు అందరూ భయపడి సంచార కులం ఉన్న మనని తీసేసిళ్ళు. అమ్మాయి పూజలు చాలా తెలివాళ్ళు వాళ్ళకి ఇట్లా మన సంచార జాతుల్లో ఉంటే మన జాబ్లు మనకు వచ్చే ఆర్థికంగా వచ్చే వనరులన్నీ కూడా వాళ్ళే తీసుకుపోతారు, వీళ్ళు ఉండొద్దు అనే ఒక దురుద్దేశంతో మనని గతంలో తీసేసిళ్ళ. అయినా మనం ఆగలేము, ఎందుకంటే మనం తీసేసిన స్థానం మనం తీసుకురావాలని ప్రతి ఒక్కరిని గత ఇంచుమించు ఒక ఏదైతే మన సంచార జాతుల్లో తీసేసినాం అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రులను కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఎందుకంటే వీరేంద్ర సింగ్ గారిని అందుకు ప్రతి ఒక్కరిని సెంట్రల్ మినిస్టర్లు కానీ అదేవిధంగా మనం ఇప్పుడు సహకారం చేసే కిషన్ రెడ్డి గారు కానీ అందరికీ కలవడం జరిగింది. ప్రతిరోజు కూడా మీరు ఏదైతే హైదరాబాద్ పోయి సెటిల్ వస్తారో ఆ విధంగా ఢిల్లీ పోవడం. ఈరోజు మంత్రి గారు రమ్మన్నారు, డిఎన్టీ ఆఫీసర్ మనకు అపాయింట్మెంట్ ఇచ్చి అనగానే ఆ రోజు 50,000 ఉందా 30,000 ఉందా ఫ్లైట్ టికెట్ తెలియదు, ఇమ్మీడియట్గా తీసుకొని పోవడం. అది ఎంత కష్టపడింది. ఆ రోజు కూడా అక్కడికి వెళ్ళగానే అన్న ఏదైనా చిన్న విషయం జరగండి నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి అన్న ఇది జరుగుతుందన్న కొంచెం ఒకసారి చూడన్న అంటే ఆ రోజు మా రాష్ట్ర కమిటీ నుంచి కూడా పన్నీర్ సతీష్ గారు కానీ మధు గారు కానీ నా ఇంటి ఆ రోజు రేణుక జస్టిస్ రేణుక కమిషన్ వేసింది. ఆ కమిషన్ లోపల చాలా కీలకమైన విషయాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి పంపించేది. ఆ రోజు పంపిస్తున్న లాస్ట్ మూమెంట్ లోపల మనకి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు జడ్జి కమిషన్ వేసిన అప్పుడు వెంటనే మన రంగన్న గారు కూడా వచ్చిండు. ఆ రోజు ఇద్దరం కలిసి లోనికి వెళ్ళి కూర్చొని ప్రతి విషయాన్ని కూడా వారికి క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి విషయం మన పూజల బాధలు ఏంటిది, ఏ కమిషన్ అనంతరామన్ కమిషన్ ఏముంది, దావల సుబ్రహ్మణ్యం కమిషన్ ఏముంది, అదే పుట్టస్వామి కమిషన్ ఏముంది, బాలకృష్ణ రేణుకే కమిషన్ ఏముంది అనేది ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ప్రతి దాన్ని కూడా ఆధారంగా వారికి అన్ని అందించడం జరిగింది. అవన్నీ కూడా తీసుకొని ఈరోజు నిజంగా పూసలకు చాలా అన్యాయం జరిగింది. ఇది ఖచ్చితంగా వాళ్ళు న్యాయం జరగాలనే విషయం మీద వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు నిజంగా చాలా మంచి అవకాశం వస్తుంది. ఎందుకంటే డిఎన్టీ అనేది మామూలు విషయం కాదు. ఎస్సీ ఉన్నారు, వాళ్ళు చదువులో ఎంత తక్కువ చేసినా క్వాలిఫై అయితే చాలు వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంది. అదే ఎస్టీ ఉన్నారు, వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన పూసలోకి గతంలో బీసీడీలో ఉన్నాం. బీసీడీలు అంటే వాళ్ళకి ఏదంటే ఉన్నతమైన స్థానంలో అంటే జనరల్ కేటగిరీ ఉండే. ఆ రోజు ఎంతో కష్టపడి ఎన్నో లాబింగ్లు చేసి అప్పుడు సుబ్రహ్మణ్యం కమిషన్ ఉన్నప్పుడు సుబ్బుతి గారు ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అప్పుడప్పుడు నేను ఎంటర్ అయినప్పుడు నిజంగా నేను ఎంతో రాజకీయంగా అప్పుడు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా రాజకీయంగా ఉన్నా కానీ మన కులం గురించి
వారందరూ కూర్చోబెట్టి పొలంలో ఏముంది ఏం జరుగుతున్న విషయం తెలిసినప్పుడు వారెంట నిజంగా సైనికునిగా పనిచేసినాం. అప్పటి రాష్ట్రం మా ఏదైతే బీసీ మినిస్టర్ ముఖేష్ గారు ఉన్నారో వారికి నిజంగా ఇప్పుడు లేకపోయినా కానీ వారెంతో మన సహకారం అందించారు. ఎందుకంటే అప్పటి మంత్రి గారికి మన శివసేన గారు పిఏగా ఉంటాం. ఎందుకంటే అదే విధంగా మన కార్పొరేషన్ లేదు, పూసల కార్పొరేషన్, కృష్ణబల్జ పూసల కార్పొరేషన్ లేదు, కేవలము కృష్ణబల్జ కార్పొరేషన్ వచ్చింది. ఏం పేపర్ టీవీలు అన్నింటిలో వచ్చింది, జియో కూడా విడుదలైంది. కాదు కృష్ణబల్జ అంటే కాదు, కృష్ణబల్జ పూసల కూడా ఉండేది అనే విషయాన్ని అక్కడ ఉన్న ఆంధ్రలో ఉన్న కృష్ణబల్జ వారితో కలిసి వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద మనం తీసుకొచ్చి పూసల కృష్ణబల్జ ఒకటి అనేది బై పూసలని పెట్టించి ఆ రోజు మేము సాధించినాము. అదేవిధంగా మేము తెచ్చుకున్న ఏదైతే ఉందో మన ఎంబీసీ డిఎన్టీ దాంట్లో మన పేరు పోయింది. దాని గురించి ఎంత కష్టపడ్డామో చేసినాము. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాము, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎన్ని రకాల కష్టపడడం చేసినాము. దాని గురించి మేమైతే నిజంగా రాత్రి పగలు అసలు నిద్ర లేకుండా రోడ్ల మీద కూర్చొని ఢిల్లీ లోపల వసతులు లేవు, చలి పెడుతున్నది, భయంకరమైన చలి లోపల గేట్ల కాడ కూడా కూర్చున్నాం. ఎందుకంటే ఉదయం మనకి అపాయింట్మెంట్ కావాలని. కానీ ఈరోజు నిజంగా మన పక్కకున్న ఖమ్మంలో ఉన్న డిఎన్టీ కమిషన్ ఏదైతే ఉన్నాడో మెయిన్ వ్యక్తి సెక్రటరీ గారు, ఆయన్నే సైనింగ్ అథారిటీ, అతను అపాయింట్మెంట్ తీసుకు అప్పారావు గారు, ఆయన దగ్గరికి ఒక్కరిని రాత్రి పోయి అక్కడ కూర్చొని చేసి అతని దగ్గరికి ఎందుకు మాది రాలేదు, ఎందుకు మాకు ఇది ఇవ్వలేరు అంటే అప్పుడు ఆయన చెప్పిన, అయ్యా మీ దగ్గరికి వచ్చి మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒక లెటర్ కావాలి, ఇది పూసలు అనేది కూడా ఎంబీసీ డిఎన్టీలో ఏదైతే ఎంబీసీ లెటర్ పంపించారో దాంట్లో మీది లేదు అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మనకి చాలా ద్రోహం చేసింది. నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ద్రోహం చేయడం వల్ల మన ఎంబీసీలు లేకుండా ఎంబీసీ ఒక కొత్త లిస్ట్ పెట్టి ఇది ఫైనాన్షియల్ గురించి పనికొస్తాను కానీ అదే డిఎన్టీ అని పంపించారు. మళ్ళీ అక్కడికి ఎందుకు వాడుతున్నారు ఒక లెటర్ తీసుకొచ్చి అదే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని స్పెషల్గా రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. ఆయన దగ్గరికి తీసుకొని మళ్ళా ఏది మంత్రి గారిని కలిసి మంత్రి గారి తర్వాత ఏదైతే ఉన్నారో సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గారు ఉన్నాయి వారి దగ్గర స్పెషల్గా గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ తీసుకుని అది తీసుకుపోయి మళ్ళా ఢిల్లీలోకి పెట్టి ఢిల్లీకి ఇచ్చిన తర్వాత ఆయన అప్పుడు ఇచ్చింది మనకు రాజపత్రం, ఇది డిఎన్టీలో కలవాలి, ఖచ్చితంగా పూర్తిగా డిఎన్టీ కలవాలి అని అప్పటికి ఆ పత్రం తీసుకొచ్చిన తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అప్పటి నుంచి కూడా మన నాగేశ్వరరావు గారు ప్రతి విషయంలో కూడా ప్రతి మంత్రిని ఇట్లా కలవడము చేయడము డిఎన్టీ కులాలకు అన్నిటి కూడా మన వైస్ ప్రెసిడెంట్ కూడా నాగేశ్వరరావు ప్రతి విషయాన్ని కూడా అంటే మంత్రులు ఈ డిఎన్టీలో ఉన్న కులాలకు అందరికీ కూడా ఏకంగా చేసి ఒక జీవో తీసుకురావాలి. అంటే ఇప్పుడు మనమైతే ఏదైతే సాధించుకున్న దాన్ని కూడా ఒక జీవో రూపంలో తీసుకొచ్చి ఆ జీవో రూపం తీసుకున్న మొన్న రాష్ట్ర గవర్నమెంట్ కూడా అది డిఎన్టీగా చేసింది. ఇంకొక ముఖ్య విషయము అది ఆంధ్రలో ఇంతకుముందు ఉండాలి కానీ ఇంతవరకు ఆంధ్రలో లేదు, అది డిఎన్టీ కేవలము తెలంగాణలో ఉంది. కానీ ఎందుకంటే వారు పోరాటం చేశారు కానీ కొంతవరకు చేసి ఆగిపోయారు కానీ మనం మాత్రం ఎక్కడ అది చేయలేము. మేము రాష్ట్ర కమిటీ నూతనంగా ఏర్పడినాక ఒకటి వాగ్దానం చేసినాము రాష్ట్ర అధ్యక్షుడిగా. ఎందుకంటే పోయిన ఎంబీసీ డిఎన్టీ తీసుకురావడమే మన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దావత్లకు పోవడము పెళ్లిలకు పోవడం కాదు, మన జీవితాలు బాగుపడాలంటే ఎంబీసీ డిఎన్టీ ఖచ్చితంగా కావాలి. ఎవరు ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ ఆపదంటే ఖచ్చితంగా రాత్రి 2 గంటలకైనా కానీ నేను వెళ్ళేటోని, ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఏమైనా ఏ ఆపద వచ్చినా కానీ నేను రాత్రిపూట ఖచ్చితంగా నేను ఫోన్ ఆన్ ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ పిల్లలకి మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్లో కూడా పిల్లలకు సీట్లు ఏమంటే ఇక్కడ మా పిల్లలు ఎలిజిబుల్ కాదంటే ఖచ్చితంగా నేను తీసుకుపోయి వాళ్ళకి వితౌట్ ఎంట్రన్స్ మీద కూడా ఎంతో మంది పిల్లలకు హాస్టల్ ఇప్పించడం. ఎందుకంటే మాకున్న హైదరాబాద్ లో మాకున్న రాజకీయంగా ఉన్న పలుకుబడితోటి, ఎందుకంటే మనం ఎదగడం కాదు. ఈ రోజు నా పిల్లలు డాక్టర్స్, పిల్లలు ఇంజనీర్స్, నాకు అయిపోయింది, నాకు ఎంబీసీ డిఎడ్ కూడా నాకు అవసరం లేదు కాదు. కానీ వాళ్ళు కాదు నా పిల్లలు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఏదైతే ఉన్నదో కింది స్థాయిలో ఉన్న పిల్లలు వాళ్ళు నాకు, ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో పెద్దలే ఉన్నా కానీ కాదు నా జీవితం అంతా కూడా పూసల కులానికి సేవ చేయాలనుకున్నా. పూసలు అంటే నా ఇంటి పేరు పూసల. నేను ఎట్లా అంటే నిజంగా చెప్తూ ఉన్నవారు, నేను ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఆర్ కృష్ణ గారు మీటింగ్ పెట్టినప్పుడు పోల శ్రీనివాస్ పూసలారా అని పైకి అన్నప్పుడు అక్కడికి ఒక స్కాలర్ వచ్చి ఎవరో విద్యార్థి అడిగించి అయిపోయిన కొంచెం గట్టిగా పట్టుకోండు అన్న పూసలని నీ నోరుతోటి నాన్న
ఇంతవరకు మన వాళ్ళు ఎవరు పూసలని చెప్పుకోకపోతుంటే ఎంత గర్వం. ఆ రోజు ప్రతి మీటింగ్లో కూడా పూసలని చెప్పుకుంటే గతంలో పూసలని చెప్పుకోండి చాలా బాధపడుతుండే. కులం పేరు చెప్పుకోవాలంటే మన దగ్గర ఇప్పుడు ఇంజనీర్లు డాక్టర్లు చెప్పుకుంటలేరు. ఇప్పుడు అది లేదు. ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర ఇష్టపడి పూసలా అని సర్టిఫికేట్ తీసుకుంటారు. ఈ పూసల అనేది ఇప్పుడు డిఎన్టీగా వచ్చింది. బ్రదర్ నిజంగా చెప్తున్నా, డిఎన్టీ సర్టిఫికేట్ అతి త్వరలో వస్తుంది. ఆ డిఎన్టీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నిజంగా మన దగ్గర కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరు కొట్టి చదువుకుంటే చాలు. డిఎన్టీ సర్టిఫికేట్ వల్ల ఏం లాభం అంటున్నారు. కానీ డిఎన్టీ సర్టిఫికేట్ వల్ల ఆర్థికంగా మొట్టమొదటిసారిగా వచ్చే ఏదైతే బీసీలకు వచ్చే అవకాశాలు ఉంటాయో ఆర్థికమైన ఫస్ట్ మనకిస్తారు డిఎన్టీ వాళ్ళకి. అదేవిధంగా జాబ్లో పోయినప్పుడు మొట్టమొదటిసారిగా మనకి డిఎన్టీ వాళ్ళకి మనకి ఆ సర్టిఫికేట్ వల్ల మనకే వస్తుంది. అదేవిధంగా రిజర్వేషన్లలో కానీ ఈరోజు ఏదైనా ప్రమోషన్స్ రావాలన్నా కానీ నేను చూసిన బీసీ డి ఉన్నప్పుడు ఎంత కష్టపడి చూసిన. బీసీ ఏ వచ్చినాక నిజంగా నేను ఎంత గర్వపడ్డా తెలుసా. బీసీ ఏ వచ్చినప్పుడు ఎంతో మంది ఎస్ఐలు మామూలుగా ఏఎస్ఐలు వాళ్ళు ఎస్ఐ వచ్చారు. కానిస్టేబుల్ ఎస్ఐ నుంచి ఈరోజు ఏఎస్ఐ నుంచి ఎస్ఐ వరకు వచ్చిండ్రు. సిఐ లైన్లు, డిఎస్పీ లైన్లు మన దగ్గర, లేకపోతే డాక్టర్ లైన్లు ఎంతో మంది. ఇప్పుడు నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, చాలా మంది ఓన్లీ బీసీఏ సర్టిఫికేట్ వల్ల డాక్టర్ లైన్ చాలా మంది చెప్పుకుంటలేరు. వాళ్ళు నా పిల్లలు చదువుకున్నారు, నా పిల్లలు కష్టపడ్డారన్నారు. కానీ ఏ రకంగా వచ్చింది, ఏ రిజర్వేషన్ వచ్చింది ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను ఉదాహరణ ఇప్పుడు చాలా ఉన్నాయి. ఈరోజు డాక్టర్లు వచ్చిందంటే కేవలం బీసీఏ వల్ల డాక్టర్స్ అయ్యారు. అంటే ఆ రోజు మేము సాధించింది ఏదైతే కష్టపడి సాధించినామో మా గురించి కనుక ఈరోజు పిల్లలకి డాక్టర్లు అయిన చాలా మంది నాకు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఉన్న 33 జిల్లాల కూడా ఆదర్శ జిల్లాగా నిజామాబాద్ తీసుకురండి. అదేవిధంగా అమ్మ మీకు కూడా ఉపాధ్యక్షురాలు గారికి చెప్తున్నాం, మీకు ఒక మంచి కార్యదర్శి మీకు లలిత గారు రావటం. అమ్మ లలితమ్మ నిజంగా మన పూసల తల్లిల అంటే మన వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడుగా మహిళలు రాకపోతుండే. ఎందుకంటే ఇప్పుడు చూసారు పద్మ గారు వచ్చారు. ఇప్పుడు ఆమె అన్ని రకాల ఆమె చైర్మన్ పార్టీ ఏది అధికార పార్టీలో టాప్ లెవెల్గా ఉంటారు. వాళ్ళ అక్క తెలుసు అందరు కూడా సోదరిమణి. ఆమె కూడా బాగా రాజకీయంగా ఎదిగింది, ఎంతో కార్యక్రమాలు చేస్తారు. అమ్మ మీరు జిల్లాలో ఉండడం కూడా చాలా సంతోషకరం. కానీ మీరు జిల్లాలో ఉండడం కన్నా మీ పదవికి అంటే మీరున్న స్థాయికి మీరైతే అందరు చెప్తారు మేము మంచి ఒక సేవా కార్యక్రమం చేసాము, మేము పార్టీలో ఒక చైర్మన్గా ఉన్నారు సంఘాలకి ఇట్లా అన్నిటికీ నాకు చాలా సంతోషం. కానీ మీ ఆధ్వర్యంలో ఈ మహిళలందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచి ఈరోజు ముందుకు అధికార పార్టీ ఉంది. అధికార పార్టీలో ఎన్ని రకాలుగా లాభాలు వస్తున్నాయి, ఎన్ని రకాలుగా వారికి అవసరం ఉంటుంది. వారికి ఏం లేకుండా ఆధార్ కార్డు లేవా ఏం లేవు, వాళ్ళకి అవసరం ఉండేది ప్రతి ఒక్కరు కూడా మీరు వారికి మహిళలకి తోడుగా ఉండి ఈ మహిళా సంఘాలందరూ కూడా ఒకసారి మహిళా గర్జన అనే ప్రోగ్రాం పెట్టుకొని నిజంగా ముందుకు తీసుకొని జిల్లాల రాష్ట్రంలో కూడా ఎక్కలేని విధంగా మన నిజామాబాద్ జిల్లా, ఎందుకంటే ఇంతమంది మహిళలు వచ్చింది నిజంగా అందరు చేతులు వచ్చిందా మీ కాళ్ళకు వందనాలమ్మా. బాగా వచ్చింది మన వారికి కూడా. అది వార్డు మెంబర్, ఎంతో మంది వార్డు మెంబర్లు అయ్యారు. ఒక్కొక్క ఇళ్లలో భార్య భర్తలు వార్డు మెంబర్, మన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వార్డు మెంబర్, వాళ్ళ భార్య కూడా వార్డు మెంబర్, ఇట్లా ఎంతో మంది వార్డు మెంబర్లు, సర్పంచులు ఎంతో మంది అయినా. అదేవిధంగా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా మీరు ఎక్కడెక్కడి నుంచి చేస్తారో మీ అందరూ మాకు లిస్ట్ ఇవ్వండి. మేము ఖచ్చితంగా కూడా రాష్ట్ర కమిటీ మీ అందరికీ కూడా సహకరిస్తాం. మీ అందరికి వస్తాం. మేము ఖచ్చితంగా ఈరోజు ఇంతటి మంచి చక్కటి కార్యక్రమానికి వచ్చేసి ఇంత ఓపికగా కూర్చొని ఎక్కడ చూసినా కానీ రాజకీయ సభ అవుతుంటే ఒకరు వెళ్ళిపోతుంటారు, ఒకరు వస్తుంటారు, ఒకరు పోతుంటారు, ఒకరు నిద్రపోతుంటారు, ఒకరు పక్కన ఒకరు సెల్ ఫోన్ మాట్లాడతారు. కానీ ఒక్కరు సెల్ ఫోన్ మాట్లాడతలేరు. ఇస్ అ గ్రేట్. అదే పూసల ఒక్కరు విధంగా గుసగుసలు లేరు. అదే పూసల పొందుతారండి. అలాగే జై పూసల, పూసలకు ఐక్యత, పూసలకు ఐక్యత. ఏదైతే ఒక కార్యక్రమాన్ని మేము చేస్తామని నాగేశ్వరరావు గారు రండి. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం నేను అనగా నిజామాబాద్ జిల్లా పూసల సంఘం మీ పదవి చెప్పుకోండి. అధ్యక్షుడిగా పదవి ఎన్నికైన సందర్భంగా సంఘ రాజ్యాంగం మరియు నియమ నిబంధనలకు కట్టుబడి నిజాయితీతో నిష్పక్షపాతంగా నా విధులను నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంఘ సభ్యుల సంక్షేమం,
ఐక్యత మరియు సమగ్ర అభివృద్ధి నిరంతరం కృషి చేస్తానని సంఘ గౌరవాన్ని కాపాడుతూ సభ్యులందరి విశ్వాసాన్ని నిలబెట్టేందుకు బాధ్యతయుతంగా వ్యవహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పూర్తి పారదర్శకంతో నా బాధ్యతను నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా పూజల తల్లికి ప్రమాణం చేస్తున్నాను. జై పూసల జై పూసల జై పూసల జై పూసల ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తున్నటువంటి సుబ్బయ్య రంగన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై పూసల జై పూసల జై పూసల అందరూ గట్టిగా చప్పట్లతో మనం చప్పట్లు పెట్టి ముందు వస్తే పనిచేస్తారు. అలాగే అలాగే కూడా పాల్గొనాల్సిందే కోరుతుంది ఈ కార్యక్రమంలో. పన్నెండు నాగేశ్వరరావు రండి దయచేసి. చేని కళావతి ఉపాధి పద్మ కలిసి పద్మారు మహిళలు ఒక్క నిమిషం కొద్ది ముందుగా. అలాగే కావేటి హరీష్ ముద్రపల్లి లలిత కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లా గారు కూడా దయచేసి కంచి మధు గారు కూడా కోనసీమ చేతుల మీదుగా మనందరికీ కూడా వివేచన కోరుకున్నాం. ప్రదీప్ శ్రీనివాస్ పగిడిపల్లి శ్రీనివాస్ మర్రి ప్రదీప్ అలాగే భూషెట్ సాయి అది భూషెట్ సాయి వారికి ఇంకోటి మన అలాగే లలిత గారికి మన ప్రధాన కార్యదర్శిగా మల్లివేల్ అర్జున్ ఫోటో ఉంటుంది. దయచేసి అందరు ముందుకు రావాలి. నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదములు శుభాకాంక్షలు రాష్ట్ర కమిటీ ద్వారా తెలపడం జరుగుతుంది. నిజంగా రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడిని స్వీకారం చుట్టడం జరిగింది. మాజీ అధ్యక్షుడు వారి సహకారంతో వారందరూ కలిసి ఒక నిర్ణయంతో జిల్లాలో ఎన్నికలు లేకుండా సాఫ్గా చేయాలని యునానిమస్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించడము, ఎలక్షన్ కావటం, పూతల సంఘానికి జిల్లా అధ్యక్షుడు అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఏదైతే ఉందో పూసల అనేది సంచార జాతుల్లో ఒక కులము. ఇది 1976 నుంచి కూడా సంచార జాతుల్లో కులము. గత ప్రభుత్వంలో ఏర్పడ్డ సంక్షోభంతో పూసల కులాన్ని డిఎంట్లో తీసేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ పోరాడి మేము
కేంద్ర ప్రభుత్వం నుంచి పోరాడి రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ డిఎన్టీలో చేర్చడం మా కులానికి ఒక విజయం అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ డిఎన్టీ సర్టిఫికేట్ రావటం కూడా అతి త్వరగా వస్తుంది. సంచార కులాల్లో కూడా మేము చేర్పించడం జరిగింది. ప్రతి ఒక్క పూసల కులస్తుడుగా రాజకీయంగా ఎదగాలి, ప్రతి ఒక్కరు కూడా చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు 10 రూపాయలు పెట్టే అవసరం కూడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకమైన వసతులు కల్పిస్తూ హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా పూసల కులస్తులు ఎక్కడ ఏ విధం ఉన్నా కానీ రాష్ట్ర కమిటీ నుంచి మేము వారికి పూర్తిగా సహకరించి ఉన్నతమైన విద్యను వారికి చేసే విధంగా మేము ఉంటాము. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే డిఎన్టీకి వచ్చినామో వారికి కూడా ప్రభుత్వంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూసల కులానికి పూసల భవనానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు సహకరించి పూసల భవన నిర్మాణానికి పూర్తి సహకరించవలసిగా కోరుతున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ నిర్మాణంలో ఆగిపోయిన జిల్లా కేంద్రం ఉన్న పూసల భవనాన్ని వెంటనే ప్రభుత్వము వారికి నిధులను సమకూర్చి వారికి వెంటనే భవనాన్ని నిర్మించాలని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మాది పూసల కులం అనేది సంచార జాతుల కులము, ఎస్టీ జాబితాలో కలిసే కులము. ఎస్టీ జాబితాలో కలవాలంటే మా మొదటి బెట్టుగా డిఎన్టీ సర్టిఫికేట్ రావడం జరిగింది. ఇక మేము ఈ పోరాటం ఎంత తాము ఖచ్చితంగా ఎస్టీలో అయ్యే విధంగా మేము చూసుకుంటాం. అదేవిధంగా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మా పిల్లలకి అందరూ కూడా ఉచితమైన విద్యను ఇవ్వాలి, ఎంట్రన్స్ లేకుండా వారికి ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిజంగా కూడా చాలా గర్వపడే దినంగా భావిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాల ఎన్నికలతో పాటు మా ఇందూరు గడ్డ పురిటి గడ్డ అయినటువంటి నిజామాబాద్ జిల్లా అయినటువంటి ఎన్నికల్లో చాలా సస్యశ్యామలంగా మరి ఎక్కడ లేనటువంటి విధంగా మరి యునానిమస్ చేసి మరి ఒక జిల్లా బాడీని రాష్ట్ర బాడీకి అంకితం చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా మాకు ఈ యునానిమస్కు సహకరించినటువంటి 18 సంఘాల 18 మండలాల కుల సభ్యులందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క సమావేశానికి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర కోశాధికారి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి నిజంగా కూడా మా పూసల కులాన్ని అట్టడిగినటువంటి పరిస్థితుల్లో ఉన్న మా పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు మరి ఢిల్లీ వరకు కూడా మేమంతా కలిసి పోరాడి ఈరోజు డిఎన్టీలో వచ్చినామంటే నిజంగా కూడా వారి కృషి ఎంతో ఉంది. మరి రాష్ట్ర అధ్యక్షుల వారు ఎన్నో దఫాలుగా ఎన్నో రకాలుగా తిరిగి ఎన్ని ఆఫీసుల కంటే ప్రతి ఒక్కని కడపలేదు, పోని ఆఫీస్ లేదు. ఏ మంత్రి కలిసినా, ఎమ్మెల్యే కలిసినా, ముఖ్యమంత్రి కలిసినా, వివిధ రాష్ట్రాల మంత్రులు, దేశ మంత్రులు కలిసినా వారికి వినతి పత్రాలు ఇస్తూ మా యొక్క కులాన్ని డిఎన్టీలో కలపాలని చెప్పి కోరుకుంటూ ప్రాధాయపడుతూ మరి ప్రతి ఒక్కరి పాదాలు కూడా ముట్టుకుంటూ మరి నిజంగా ఇవాళ డిఎన్టీ సాధించినటువంటి ఘనత మా రాష్ట్ర అధ్యక్షులు, మా పూసల కమిటీకి మరి యొక్క దక్కుతుందని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాల పెద్ద మనుషులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాము. జై పూసల.